హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చిందండి. ఎండలు మండిపోతున్నాయి. చల్లచల్లగా ఏమైనా తాగాలి అని చెప్పేసి ఒక ఆశ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. మనం వేసవికాలం కాబట్టి వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఏదన్నా ప్రిపేర్ చేసుకోవాలంటే మళ్ళీ గిన్నెలన్నీ కడుక్కోవాలని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. అందుకే నేను రెడీమేడ్గా మనం హెల్తీగా ఉండి జ్యూస్ అయితే నేను చూపిస్తానండి మీకు ఎలా చేసుకోవాలో ఏంటో. ఇది వచ్చేసండి మిల్క్ అండి, షుగరు. తర్వాత వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి. ఫస్ట్లో మిక్సీ పట్టాను కదా, చూసారు కదా. ఇది ఒక స్కిప్ అయితే పోయిందండి. అది నేను ఉడకబెట్టేది చూపించలేదు, వీడియో తీసాను కానీ డిలీట్ అయిపోయింది అది వీడియో. ఇది వచ్చేసి క్యారెట్ బీట్రూటునండి. చెక్కు తీసేసి ఒక్క 10 నిమిషాలు సరిపడా నీళ్ళు పోసుకుని ఉడకబెట్టుకొని దాన్ని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో, ఇదిగో చూడండి, మెత్తటి పేస్ట్ లాగా మిక్సీలో గ్రైండ్ కొట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 10 రోజుల దాకా నిల్వ ఉంటుందండి. 10-15 రోజులు నిల్వ ఉంటుంది, స్టోర్ ఉంటుందన్నమాట. మనం కావాల్సిన లూజ్ కంటెంట్ ఎలా ఉన్నదో చూసుకొని వాటర్ వేసుకుని మెత్తటి మిక్సీలా కొట్టుకొని స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీమేడ్గా మనం ఓన్లీ పంచదార పాలు కలుపుకుంటే సరిపోతుందండి. ఆటోమేటిక్గా జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది. ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి. మనం పేస్ట్ వేసాం కదా, క్యారెట్ బీట్రూట్ మిక్సీ పట్టిన పేస్టు, దాంట్లో పాలు పోస్తున్నాను చూడండి. ఈ పాలు మనకి ఎంతలా కావాలంటే అలా పోసుకోవచ్చు. అంటే కొంతమంది పాలు తాగని వాళ్ళు కూడా ఉంటారండి. సపోజ్ మా మేనగోళ్ళు ఉందంటే ఆ అమ్మాయి పాలు తాగదు. అందుకని అటువంటి వాళ్ళు ఏం చేయాలి అంటే కోల్డ్ వాటర్లో కూడా కలుపుకొని తాగొచ్చు అనమాట. ఇందులో మనకి మేలు చేసే తత్వమే ఉంది కానీ మనకి హాని ఏమీ ఉండదండి. క్యారెట్ బీట్రూట్ అంటేనే కొంచెం హెల్తీ ఫుడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇలా మిక్స్ చేసుకుని తాగడం వల్ల మనకి చాలా బాగుంటుంది. కడుపులో చాలా చల్లగా ఉంటుందండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఎవరైనా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది. క్యారెట్ బీట్రూట్ మనకి ఏది ఎక్కువ కావాలితే అది ఎక్కువ తీసుకోవచ్చు. బీట్రూట్ కావాలితే బీట్రూట్, క్యారెట్ కావాలితే క్యారెట్. ఇదిగో చూడండి, చూడడానికి కూడా పింక్ కలర్లో ఉంటుంది. జ్యూస్ చాలా చూడడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్